హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను సమృద్ధి. ఈరోజు మనతో ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ చిట్టిబాబు గారు వారితో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే సార్, రోజా విడుదల రజనీని ఏడిపించిన రవి ప్రకాష్ ఆర్టీవీ సర్వేలో ఇద్దరు ఓడిపోతారని చెప్పేసి జోసెన్ చెప్పారు ఆయన. దీని గురించి మీరు ఏం చెప్తారు సార్? గట్టి పోటీని ఎదుర్కొంటుంది రోజా. పోయినసారి లాగా ఈజీ వాక్ ఓవర్ కాదు, గట్టి పోటీ ఎదుర్కొంటుంది. అలాగే విడుదల రజనీ పోటీ ఎదుర్కొంటుంది. ఇవాళ ప్రజలందరూ కూడా మూడ్ ఆఫ్ ది ఏపీ, మూడ్ ఆఫ్ ది ఆంధ్రప్రదేశ్ ఈస్ ఫర్ జగన్. జగన్ కోసమే ఉంది కదా తప్పితే మూడవది ఏంటి. నేను జగన్ వైఎస్ఆర్సీపీ మెంబర్ని కాదు, అయినా యాజ్ అ ఓటర్ నా స్టడీలో నేను తిరిగింది, నా అనాలిసిస్లో మూడ్ ఆఫ్ ది పీపుల్ ఈజ్ ఫర్ జగన్. జగన్ ఎంతో కొంత చేశాడు. చంద్రబాబు కూటమి ఏమీ చేసిన బాపత కాదు. 14 ఏళ్ళు సీఎంగా ఉన్నాడు చంద్రబాబు. ఈ గత 5 ఏళ్ళు, అంతకుముందు 5 ఏళ్ళు సీఎంగా ఉన్నాడు సపరేట్ ఆంధ్రప్రదేశ్కి. ఈ 14 ఏళ్ళలో అసలు ఆంధ్రప్రదేశ్కి చించి ఉరగబెట్టింది ఏమీ లేదు. అన్ని అబద్ధాలు చెప్పాడు. పోయినసారి కూడా ఇలాగ ఈ ముగ్గురు కలిసి ఒక మేనిఫెస్టో రిలీజ్ చేశారు 2014లో. అందులో ఒక్కటి కూడా నెరవేర్చలేదు. ఇవాళ జగన్ చెప్పిన హామీలో 90% ఫినిష్ చేశాడు. ఏది చెప్పినా చేయగలిగింది చెప్తున్నాడు. వీళ్ళు అభూత కల్పనలో నిన్నటిదాకా ఈ సంక్షేమ పథకాల వల్ల రాష్ట్రం శ్రీలంక అయిపోద్ది, వెనుజులా అయిపోద్ది అని పిచ్చి వాగుళ్ళని వాగి ఇవాళ అదే సంక్షేమ పథకాలు నేను ఇంకో 10 రూపాయలు ఎక్కువ వేసి ఇస్తానంటారు. ప్రజలు ప్రశ్నిస్తారు. అంటే వాళ్ళు ఇచ్చినప్పుడు ఇజ్రాయెల్ శ్రీలంక అయింది, మీరు ఇస్తే అమెరికా అవుద్దా, ఏం పిచ్చి వాగుల్లో బాగుతుందా అని అడుగుతున్నారు. అలాగే వాలంటీర్ని వ్యవస్థ వాళ్ళు గోరి సంచులు మోసేవాళ్ళు, అమ్మాయిల్ని ఇచ్చేస్తున్నారు, ఎక్స్పోర్ట్ చేస్తారు, ఇలా రకరకాల అసభ్యమైన అసహ్యంగా మాట్లాడారు. పాప వాళ్ళందరూ కూడా ఆడవాళ్ళు ఉన్నారు, ఆడపిల్లలు ఉన్నారు దాంట్లో వాలంటీర్స్లో. అందరినీ ఇలాంటి మాట చేసి అలా చేశారు. ఇప్పుడు మేము వాలంటీర్ రిజైన్ చేయొద్దు, వాలంటీర్కి మేము 10,000 ఇస్తాం, వాలంటీర్ అవసరం అని ఇప్పుడు మాట్లాడారు. సో ఇవన్నీ వాళ్ళు నిన్న ఒక మాట, ఇవాళ ఒక మాట, రేపు ఒక మాట తర్వాత ఆ ముగ్గురు కూడా ఒకళ్ళనొకళ్ళు తిట్టుకున్నవాళ్ళు. చంద్రబాబుని తిట్టకుండా బీజేపీ తిట్టింది, చంద్రబాబుని తిట్టకుండా జగన్ పవన్ తిట్టాడు. నా తల్లిని అవమానించారు, మీ అంతు చూస్తారు, సిగ్గుందా, శరముందా, డామ్ డూమ్ డకార్, మీ అంతు చూడకపోతే నా పేరు పవన్ కళ్యాణే కాదు, ఇలా మాట్లాడాడు. ఇదే చంద్రబాబుని, లోకేష్ని. ఇప్పుడు ఏం మారిందని తల్లిని అవమానిస్తే కూడా సహించలేని వాడివి, ఈ సహించలేని పౌరుషుడు. నిజమే, తల్లిని అవమానిస్తే ఎవరికైనా, నీకైనా నాకైనా తల్లిని అవమానిస్తే మర్చిపోలేదు జీవితంలో. మరి పవన్ కళ్యాణ్ ఎలా మర్చిపోయాడు? దేనికోసం మర్చిపోయాడు? తల్లిని అవమానిస్తే అంత పౌరుషం చచ్చిపోయింది, ఎలా చచ్చిపోయింది? ఇవన్నీ అడుగుతారు ప్రజలు. కాపులు అంటావు నువ్వు. ముద్రగడ పద్మనాభాన్ని కాపుల రిజర్వేషన్ కోసం, ముద్రగడ పద్మనాభం తన సొంతం కోసం స్ట్రైక్ చేయలే, అలజడి చేయలే. కాపుల రిజర్వేషన్ కోసం చంద్రబాబు మేనిఫెస్టోలో పెట్టాడు, అది నెరవేర్చమని ఉద్యమం చేశాడు. ఆ ఉద్యమం చేసి చంద్రబాబు అతని కుటుంబాన్ని తీసుకెళ్ళి జైలు, పోలీస్ స్టేషన్లో నుంచోబెట్టి ఆడవాళ్ళని కూడా అవమానించి అవాళ్ళని చేసి పాప ముద్రగడ పద్మనాభం ఫ్యామిలీతో సహా సూసైడ్ చేసుకున్నా అనే స్థాయికి వెళ్తే ఆ రోజు నీవు మాట్లాడలా. కాపు నాయకుడికి అంత ద్రోహం చేస్తూ ఉంటే మాట్లాడలా. నీ అన్నయ్య వచ్చి, చిరంజీవిను వచ్చి దాసరి గారితో ఇద్దరు కలిసి ప్రెస్ మీట్లో కూర్చుని, ప్రెస్ మీట్లో ఏమన్నాడు చిరంజీవి? కాపులకు ద్రోహం చేసి, కాపు నాయకుడికి ఎంత అన్యాయం చేసిన చంద్రబాబు, నువ్వు వెంటనే పదవికి రాజీనామా చేయాలి, నీ విజ్ఞతకు వదిలేస్తున్నాను ఆ రోజు మాట్లాడాడు. ఇవన్నీ ఎక్కడికి పోయినాయని ఇవాళ ఇవన్నీ మర్చిపోయి, అదే కాపు నాయకుడు దేవుళ్ళని నాయకుడు, కాపులకి దేవుళ్ళని నాయకుడు వంగవీటి రంగాన్ని చంపిన వ్యూహం పన్నింది చంద్రబాబు. సో కాపులకి ఇంతగా ద్రోహం చేసి, కాపులను ఇంతగా అడగదొక్కిన చంద్రబాబు ఇవాళ నీకు ఎట్లా ముఖ్యుడయ్యాడు? నువ్వు పైగా నేను కాపు నాయకుడు అంటావు. సో కాపులే ఇతను అసహించుకుంటున్నారు పవన్ కళ్యాణ్. నువ్వు కాపు ద్రోహివి, కాపులు తీసుకెళ్ళి నువ్వు చంద్రబాబు పక్కన అన్నీ మర్చిపోయి నువ్వు కూర్చోవచ్చు, మమ్మల్ని అందరూ చంద్రబాబు కాళ్ళ దగ్గర కూర్చోవడం మా వల్ల కాదు అని కాపులు వ్యతిరేకిస్తారు. చంద్రబాబుని అబద్ధాలు ఆడబోతే ఇది నోరు తెగిస్తే అబద్ధం. పురంధేశ్వరి అసలు నీతి లేని ఆ మహనీయుడు ఎక్కడున్నాడో, నందమూరి తారక రామారావు అంత మహనీయుడు కడుపున చెడబుట్టిన కూతురు. ఎందుకు అమ్మంటారు? చెడబుట్టిన కూతురు. ఆయనకి కన్న తండ్రికి ద్రోహం చేస్తే, కన్న తండ్రిని పదవీచ్యుతం చేసి, కన్న తండ్రి మీద చెప్పులు విసిరి ఇంత నానా హంగామా చేసే చంద్రబాబుని విమర్శించకుండా చంద్రబాబు పక్కన ఉంచుంది ఈవిడ. తండ్రికి ద్రోహం చేస్తే ఏ తల్లి అయినా, ఏ కొడుకైనా, ఏ కూతురైనా తండ్రి కమ్ వాట్ మే
ఏమి పోవచ్చు కాక నా తండ్రి ఏం చెప్పి ఉంచుంటారు అంటే ఈ చెడబుట్టిన కూతురు వెళ్ళి చంద్రబాబు పక్కన ఉంచుంది. తమ్ముడు తనకు మొగుడికి ఏదో డిప్యూటీ చీఫ్ సీఎం ఇస్తారని వెళ్ళి పక్కన కూర్చుంది. అందరితో కింద రామారావు గారు చనిపోగానే కాంగ్రెస్ అంటే రామారావు గారు కాంగ్రెస్ని తూర్పారబట్టాడు. ఆయన రక్తం ధారపోసి చెమటోడ్చి ఎండనగా వనక తిరిగి కాంగ్రెస్ని భూస్థాపితం చేస్తారని శపథం చేసి భూస్థాపితం చేశాడు ఆయన. అలాంటి కాంగ్రెస్లోకి వెళ్ళింది ఆయన చనిపోగానే. వెళ్ళిపోయి కాంగ్రెస్లో చేరిపోయి మినిస్టర్ అయిపోయి కూర్చుని. సో అమ్మాయికి ఒక నీతి లేదు, ఏదో పదవి తప్పితే లేదు. వీళ్ళందరినీ ప్రజలు గమనిస్తున్నారు. ఇవాళ నువ్వు బీజేపీ ప్రెసిడెంట్ అమ్మ పురంధేశ్వరి లేకపోతే చంద్రబాబు సెక్రటరీవా, నువ్వు ఇచ్చిన సీట్లు ఎవరికి? కాంగ్రెస్ నుంచి వచ్చి నువ్వు, కాంగ్రెస్ నుంచి వచ్చిన కిరణ్ కుమార్ రెడ్డి, తెలుగుదేశం వచ్చిన సీఎం రమేష్, తెలుగుదేశం నుంచి వచ్చిన సుజనా గారు, మొత్తం ఈ తెలుగుదేశం కాంగ్రెస్ వచ్చేవాళ్ళు. బీజేపీ నుంచి నిలకడగా ఉన్న ఒక శ్రీనివాసరావు అయితే ఎవరికి ఇచ్చావు నువ్వు? అంత ఏమీ గోల్మాల్ పనులు. చంద్రబాబు పక్కన నువ్వు వెళ్ళిపోయి పదవిలో కూర్చొని బీజేపీ కార్యకర్తలు అందరినీ మోసం చేశావు. అక్కడ పవన్ కళ్యాణ్ తన కార్యకర్తలని తన ఫ్యాన్స్ని మోసం చేశాడు. వాళ్ళందరూ పాపం ఇన్నాళ్ళు పవన్ కళ్యాణ్ సీఎం బాది ఇది నువ్వు గంతులేసి గొంతు తెచ్చుకున్నారు. వాళ్ళందరినీ మోసం చేసి చంద్రబాబు పక్కన చేరేది. ఇది వీళ్ళ ఒక అనైతికమైన ఒక దుర్మార్గమైన అవకాశవాద కూటమి. ఈ కూటమికి చెల్లుచీటి ఇచ్చేసారు ఆల్రెడీ. వినేవాళ్ళు పరిగెత్తచ్చు కానీ ప్రజలు మూడ్ ఆఫ్ ది పీపుల్ ఇవే ఆలోచిస్తున్నారు. వాళ్ళు మేము ముగ్గురు రాష్ట్రం కోసం కలిసామని అంటున్నాడు చంద్రబాబు సిగ్గు లేకుండా. ఏమి రాష్ట్రం కోసం కలిసావయ్యా చెప్పు? నువ్వేమన్నా వైజాగ్ స్టీల్ ప్లాంట్ అమ్మట్లేదని మోడీ దగ్గర హామీ తీసుకున్నావా? లేదు స్పెషల్ స్టేటస్ హామీ ఏమైనా తీసుకున్నావా? లేదు వైజాగ్ రైల్వే జోన్ హామీ ఏమైనా తీసుకున్నావా? లేదు కడప స్టీల్ ప్లాంట్ హామీ ఏమైనా తీసుకున్నావా? లేదు దుగ్గిరాజుపట్నం పోర్టుల గురించి ఏమి హామీ తీసుకున్నావు రాష్ట్రం కోసం? రాష్ట్రం కోసం ఏం తీసుకున్నాం? ఇవన్నీ అవుతాయని, ఈ అవుతాయి జరుగుతాయి అనుకున్నాము. రేపు పొద్దున్నే మేము అనుకున్నాం కానీ జరగలేదు. ఈ డ్రామాలు వద్దు. దమ్ము ఉంటే రేపు పబ్లిక్ మీటింగ్లో మోడీ గారితో ఈ హామీలు ఇప్పించు, అప్పుడు నేను నమ్ముతాం. ఊనే మేము కలిసాము, అవసరం ఉంటుంది, కేంద్ర రాష్ట్ర అవసరం. కేంద్ర రాష్ట్ర అవసరాలు 2018లో ఎందుకు పోయింది మరి నీకు? ఆ రోజు ఎందుకు పోమన్నావు? సో నీకు ఎప్పుడైతే నువ్వు పల్టీలు కొట్టి నువ్వు యూటర్న్లు చేసి నువ్వు ఈయన గోల్మాలు చేస్తావంటే ప్రజలంతా దానికి అంగీకరిస్తున్నారని కూడా పొరపాటు. సో ప్రజల అభిప్రాయం ఇవాళ వీళ్ళ సగం బలం సంథింగ్ ఈజ్ బెటర్ దాన్ నథింగ్. ఏమీ చెయ్యని ఈ చంద్రబాబు కూటమి లాంటి సన్నాసి కూటమి కన్నా, ఈ వ్యర్థ కూటమి కన్నా, ఈ పరమ చెత్త కూటమి కన్నా సంథింగ్ ఈజ్ బెటర్ దాన్ నథింగ్. ఏదో కొంత చేస్తున్నాడు. పిల్లల పాఠశాలని కానీ, ఇంకోటి కానీ, వైద్యం అని కానీ, సంథింగ్ ఈజ్ డూయింగ్. సో ఈజ్ బెటర్ దెన్ ఆల్ దిస్ గ్యాంగ్ అని చెప్పి ప్రజలు నిశ్చితాభిప్రాయాలు ఉన్నారు. ఆర్జీవీ లెక్క సెట్ చేశారని చెప్పేసి జగన్ గారు చెప్తున్నారు. ఈ విషయంపై మీరు ఏం చెప్తారు సార్? ఇప్పుడు ఆర్జీవీ అది పెద్ద రహస్యమేం కాదమ్మా, ఓపెన్గానే జరిగింది కదా. ఆర్జీవీ వైఎస్ఆర్సీపీ కోసం సినిమాలు తీశాడు. ఆ సినిమాలు తీసినప్పుడు మరి డబ్బులు కావాలి. ఆ డబ్బులు డైరెక్ట్గా కానీ ఇండైరెక్ట్గా కానీ జగన్ ద్వారానే. అంతే తప్పితే జగన్ ద్వారా తప్పితే ఇంకోళ్ళు అంత డబ్బు పెట్టరు కదా పొలిటికల్ సినిమాకి. మామూలు సినిమాకి అయితే సినిమా తీసే ప్రొడ్యూసర్లు ఎవరు ఉండొచ్చు. రెగ్యులర్ ప్రొడ్యూసర్లు ఆ పొలిటికల్ సినిమా రిస్క్ ఎందుకు పెట్టారు? రిస్క్ అది వస్తే రావచ్చు, లేదా మొత్తం జీరో కొట్టుకుపోవచ్చు. కనుక రిస్క్ కనుక, కాకపోతే పార్టీకి ఉపయోగపడుతుంది అనే పాయింట్లో పర్సనల్గా ఉపయోగపడుతుంది, విమర్శలను విమర్శించడానికి ఉపయోగపడుతుంది అనే రీతిలో డబ్బులు ఇన్వెస్ట్ చేశారు. అది ఆర్జీవీకి వచ్చిన డబ్బులు జగన్ అకౌంట్ నుంచి వచ్చినాయా, జగన్ ద్వారా వచ్చినాయా? అవి రేపు టీడీపీ లెక్కలు తెలుస్తుంది. టీడీపీ సినిమాలు తీసింది, ఎవరు డబ్బులు పెట్టారు? టీడీపీ. ఇప్పుడు మనం వివేకం సినిమా తీశారు, ఎవరు డబ్బులు పెట్టారు? వాళ్ళకి ఎవరు డబ్బులు ఇచ్చారు? సో ఇవన్నీ ఉన్న ఆరోపణలు నిందారోపణలు ఒకళ్ళనొకళ్ళు చేసుకుంటానికి ఉపయోగపడుతుంది. అందరూ చేసేది అందరూ అన్ని చోట్ల జరిగేది. రాజకీయంగా జరుగుతుంది. డబ్బులు ఇచ్చారంటే ఇచ్చారు. ఎట్లా ఇచ్చారు, ఏ అకౌంట్లో ఇచ్చారు, ఎవరు దానికి ట్యాక్స్ తప్పించుకోవడానికి, ప్రజల దృష్టి మళ్లించడానికి చేస్తారు. ప్రజాధనం అంటే ఏది ప్రజాధనం కాదు, ఏదైనా ప్రజాధనమే. ప్రజాధనం ఏది ప్రజాధనం కాదు. అదే విమర్శించుకోవటానికి తాత్కాలికంగా ఉపయోగపడుతుంది తప్పితే రేపు వీళ్ళు యాక్చువల్గా ప్రాక్టికల్ వచ్చారు. వాళ్ళు అడుగుతారు, వివేకం సినిమాకి డబ్బులు ఎవరు పెట్టారు, లక్ష్మీ ఎన్టీఆర్కి డబ్బులు ఎవరు పెట్టారు,
కథానాయకుడు ఇంకో సినిమాలు తీసినా ఎవరు డబ్బులు పెట్టారు అన్నీ వస్తాయి కదా. దానికి తెలుగుదేశం పెట్టిందా, దీనికి వీళ్ళు పెడితే దానికి వాళ్ళు పెట్టారు, ఇవన్నీ వస్తాయి. దాంతో నువ్వు దొంగ నేను దొంగ, నువ్వు దొంగ నేను దొంగ గప్చిప్ సామారు ఇద్దరు దొంగ అంతే జరగబోయేది. అది ఊరినే నువ్వు కెలకటం వల్ల తద్వారా కాస్త మీడియాలో హడావిడి హల్చల్ తప్పితే దానికి ఒక విలువ ఉండదు, ఒక స్టాండింగ్ ఉండదు, గట్టి పట్టు ఉండదు. ఇప్పుడు నిందారోపణలు చేస్తున్న ఎవరు కూడా రేపు సమయం వచ్చినప్పుడు యాక్చువల్గా గోదాలోకి దిగరు, అలా జారుకుంటారు. ఇప్పుడు ప్రస్తుతానికి ఇప్పుడు ఎలక్షన్స్ జరుగుతుంది కనుక అది ఇది చేసి ఆహా జగన్ ప్రజల డబ్బు తీసుకెళ్ళి రామగోపాల్ ఇచ్చాడా అని అనుకుంటారు కదా. అందులో ఆ 10 మందిలో ఒకడైనా అమ్మనేమో ఇలాంటి వాడు ఓటు వేయకూడదు అనుకుంటారు. ఇది వాళ్ళ ఆశ, కోరిక ఎంతంటే. అంతకుమించి దాంట్లో ఏం పెద్ద విలువ ఏంది, పెద్ద బలమైంది లేదు. ఓకే, థ్యాంక్ యూ సార్.